సమస్తమును విడిచిపెట్టారు శిష్యులు. అందుకనే ప్రపంచం తగలబడ్డది. కొట్టుగట్టిగా చెప్పుల్లో. యేసు ప్రభువుని చంపేస్తే క్రైస్తవత్వం ఆగిపోతుంది అనుకున్నారు, కానీ 12 మంది లేచారు. ఆ 12 మంది కాస్త ఈరోజు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది సేవకులు లెగిస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. నువ్వు ప్రవీణ్ పగడాల అన్నని చంపొచ్చేమో, లేదా ఇంకొకరిని చంపొచ్చేమో. అనేక మంది ప్రవీణ్ పగడాలను లెగుస్తారు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఒకరు ఆపితే ఆగేదండి ఇది పరిచర్య. ఏం ఆపుతావు? తేజయ్య గారి మీద కేసు పెడితే ఆగిపోతాడు రా వాడు. సిఐ గారు నాకు చెప్పిన విషయం ఏంటంటే, తేజ, నీకు వేరే వాళ్ళు ఎవ్వరు శత్రువు లేరు, మీ క్రైస్తవులే నీకు శత్రువులు అన్నాడు నాతో. ఆమెనండి. వాళ్ళు మన గురించి మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళకంటే ఎక్కువ పని మనం చేస్తున్నాం అన్నట్లు లెక్క. ఆమెనండి. మనం ప్రతి సండే మైకు పట్టుకునేటోళ్ళం కాదు. 365 days ఆయన పరిచర్యలో ఉండేవాళ్ళం మనం.